शरणु गणनायका शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित्प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित्प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु भवरोग संहार भक्त चित विहार कवि जन मंदार गणनायका भवरोग संहार भक्त चित विहार कवि जन मंदार गणनायका मुनि जन पालन मूषक वाहन घन सुगुण संतान गणनायका मुनि जन पालन मूषक वाहन घन सुगुण संतान गणनायका 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 शरणु गणनायक श्री शिव वरपुत्र चिरतर घन चित्प्रकाश मम्मेलु श्री गणनायका गणनायका शरणु पठकाः पाठकाश्चैव ये चान्ये शास्त्रचिन्तकाः सर्वे व्यसनिनो मूर्खाः यः क्रियावान् स పండితః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా మిన్న ఏమున్నది ఈ లోకంలో? తప్పక మనం అందరం కూడా గోవిందుడి యొక్క ఆరాధనాన్ని బాగా ఆచరించాలి. అందులోనూ కూడా విశేషించి ఈ వైశాఖ మాసంలో లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధనం, ఆ స్వామివారి యొక్క క్షేత్ర దర్శనం ఎంతో గొప్పదైనటువంటి ఫలాలను మనందరికీ కూడా అందజేస్తోంది. అనేక లక్ష్మీ నృసింహ క్షేత్రాలలో ఈ వైశాఖ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంరంభములన్నీ కూడా అనేక క్షేత్రాలలో ఆరంభమవుతూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క జయంతి మహోత్సవం త్వరలో రాబోతూ ఉన్నది. ఇటువంటి తరుణంలో ఆ స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారి యొక్క సేవాభాగ్యాన్ని మనం పొందడం అందరికీ కూడా జీవితాలలో చాలా గొప్ప రక్షాకాలంగా పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ తెలుసుకోవడం కాదు, ఆచరించాలి.
బిభేత్యల్పశ్రుతాత్ వేద మామయం ప్రహరిష్యతి అంటూ వేదమాత కూడా ఎంత బాగా వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా అతన్ని చూసి భయపడుతుందట. ఎందుకు భయపడుతుందో తెలుసా అండి? అతను వేదమైతే బాగా చదివాడు కానీ వేదోక్తమైనటువంటి క్రియలను ఆచరిస్తున్నాడా లేదా? వేదోక్తమైనటువంటి క్రియలను, ధర్మాన్ని, కర్మని ఆచరిస్తూ ఉంటే వేదం మాత కూడా ఆనందపడిపోతుంది. అలా కాకుండా అధ్యయనం మాత్రం చేసి ధర్మ కర్మాచరణ చేయకపోతే వేదమాతే భయపడుతుంది మనల్ని చూసి అంటున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ప్రధానంగా ఏమిటంటే ప్రతి అంశాన్ని తెలుసుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం చాలా ప్రధానం. ఇది మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకే అంటున్నారు పఠకాః పాఠకాశ్చైవ. ఎంతోమంది గొప్ప గొప్పగా మాటలు చెప్తూ ఉంటారు, కొంతమంది అన్నిటినీ చదివేస్తూ ఉంటారు. పఠకాః పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్ర చింతకాః. కొంతమంది నిత్యం నిరంతరం శాస్త్ర చింతనలో ఉంటారు. ఆ శాస్త్రం అలా అన్నది, ఈ శాస్త్రం ఇలా అన్నది, అందులో అలా అన్నారు, ఇందులో ఇలా అన్నారు, అన్నీ అందులో అలా అన్నారు, ఇలా అన్నారు అంటారు, కానీ ఏది పాటించరు. అలా ఏ కర్మని పాటించనటువంటి ఎంత గొప్ప అధ్యాపకుడైనా, లేదా ఎంత గొప్ప విద్యార్థి అయినా, లేదా ఎంత గొప్ప శాస్త్ర చింతకుడైనా కూడా కర్మాచరణ లేకపోతే వారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, శాస్త్రము చూడండి మొహమాటమేమీ లేకుండా ఒక మాట మాట్లాడుతుంది. పఠకాః పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్ర చింతకాః సర్వే వ్యసనినో మూర్ఖాః. అయ్యా, ఆచరణ లేకుండా ఎంత చదివినా కూడా వారిని తే సర్వే వ్యసనినః మూర్ఖాః, వారు మూర్ఖులండి. మరి ఎవరు మంచివారు అని అంటే యః క్రియావాన్ స పండితః. యః క్రియావాన్ భవతి. అతను ఎప్పుడు ఏ క్షణం ఏ చిన్న విషయాన్ని తెలుసుకున్నా కూడా మరుక్షణం దానిని ఆచరణలో పెట్టి క్రియావంతుడిగా ఎవరైతే ఉంటున్నారో వారు మాత్రమే నిజమైనటువంటి పండితుడండి అంటూ ఉన్నారు. అందుకే భగవద్గీతలో కూడా చెప్తారు, స యుక్తః కృష్ణ కర్మ కృత్. అయ్యా, అతనే ఒక్కడే ఉన్నాడండి, అతను మాత్రమే కృష్ణ కర్మ కృత్, గొప్పవాడైనటువంటి కర్త అతను మాత్రమే గొప్పవాడు అని అంటూ ఉన్నారు. ఇంతకీ ఎవరండి అతను అంటే మరి కృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తూ ఉన్నాడు? ఎలాంటి వాడు నిజమైనటువంటి గొప్పవాడు అని అంటూ ఉన్నారో, కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మ కృత్ అంటారు. కర్మణి అకర్మయః పశ్యేతు, కర్మలు ఆచరిస్తూనే అకర్మ అంటే జ్ఞానాన్ని కూడా పొంది ఉండాలి. అకర్మయందు జ్ఞానముయందు ఉంటూనే కర్మాచరణ కూడా చేస్తూ ఉండాలి. ఇలా జ్ఞానమును కర్మను సమపాళ్లలో ఎవరైతే జీవితంలో అన్వయించుకుని ముందుకు వెడతారో సయుక్తః, అతని యుక్తుడు, మోక్షానికి అర్హుడు. కృష్ణ కర్మ కృతు, తెలివైనటువంటి వాడు, గొప్పగా కర్మలు ఆచరించగలిగినటువంటి వాడు ఇతనే అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆ మాటని మరి పెద్దలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పఠకాః పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్ర చింతకాః సర్వే వ్యసనినో మూర్ఖాః యః క్రియావాన్ స పండితః. యః క్రియావాన్ భవతి స ఏవ పండితః. పండితుడనగానే గొప్పగా ప్రవచనం చేసేవారు కాదు, పండితుడనగానే గొప్పగా అన్నీ చదివేసినటువంటి వారు కాదు, పండితుడనగానే ఎప్పుడూ కూడా శాస్త్రము ఏమి మాట్లాడుతోందో శాస్త్ర చింతనలో ఉండేటువంటి వాడు కాదు. ఎవరు నిజమైనటువంటి పండితుడు అంటే వాటి యొక్క జ్ఞానములు అన్నీ కలిగి వాటి జ్ఞాన సారాన్ని ఎవరైతే క్రియా మార్గంలో పెడుతూ ఉన్నాడో అతనే నిజమైనటువంటి పండితుడు అని ఇదిగో మనకు సకల శాస్త్రములన్నీ కూడా గట్టిగా చెప్తూ ఉన్నాయి. మరి మనం కూడా నిజమైనటువంటి పండితులుగా ఉండే ప్రయత్నం చేద్దాం.
అద్వైతం ఇలా చెబుతోంది, ద్వైతం ఇలా అంటోంది, విశిష్టాద్వైతము అలా అంటోంది, ఆ శాస్త్రంలో న్యాయం ఇలా మాట్లాడుతోంది, ఇందులో మీమాంస ఇలా ఉంటోంది. ఇవన్నీ మాటలు కాదు. వాటన్నిటి యొక్క సారాన్ని, భక్తి ప్రపత్తులని జీవితంలో అన్వయించుకోవడమే మనందరి యొక్క ప్రప్రథమమైనటువంటి కర్తవ్యం. అప్పుడే నిజమైన పాండిత్యం మనకు కలుగుతుంది అంటున్నారు. మరి అటువంటి నిజమైన పాండిత్యాన్ని భగవద్ అనుగ్రహంతో పొందే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈరోజుటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా కాస్త మన జీవితానికి మనం అన్వయించుకుని ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ రోజున మే నెల 7వ తేదీ అనగా వైశాఖ మాస శుక్లపక్ష దశమి తిథి. ఈ దశమి తిథికి అధిదేవత ఎవరు అంటే అంతకః యమధర్మరాజు అని అంటున్నారు. మరి యమధర్మరాజు యొక్క అనుగ్రహం ఏమిటి, ఎలా పొందాలి? యమస్య కరుణానాస్తి అంటారే, మరి ఆయన అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అంటే ఆయన పేరులోనే ఉన్నది యమధర్మరాజ. ఆయన మనల్ని ధర్మ మార్గంలో ఉంచగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. ధర్మ మార్గమును మీరితే ఆయన మన మీద ఏదైనా ప్రకోపం చూపిస్తాడు. అదే ధర్మ మార్గంలో ఉంటే ఆయన అనుగ్రహం మనకు సదా ఉన్నట్టే లెక్క. కాబట్టి మనం వారిని ఈ దశమి తిథి రోజున కోరుకోవాలి. సదా సర్వదా ధర్మ మార్గంలో ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించు అంతకా అని కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రాన్ని చూసినట్లయితే ఈ రోజున పుబ్బ నక్షత్రం. ఈ పుబ్బ నక్షత్రానికి అధిదేవుడు శుక్రుడు, శుక్రగ్రహం. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వాహనం. చాలా భాగ్యప్రదాతగా ఈ శుక్రుడు నవగ్రహాలలో కొలువై ఉన్నాడు. మరి ఆ గ్రహము యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు ఈ పుబ్బ నక్షత్రం చాలా అణువుగా మనందరికీ కూడా ఉన్నది. అదేవిధంగా ఈరోజు వారం బుధవారం. బుధవారము రోజున సాక్షాత్తు శంఖచక్రధారి అయినటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధనం చాలా విశేషమని ఎన్నో పురాణాలు మనకు గొప్పగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని ఆయా అధిదేవతారాధనతో తత్తదధిదేవతా ఫలాన్ని కూడా మనమందరం పొందుతూ ధర్మ మార్గంలో ముందుకు సాగుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ఆది అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయా ముక్తి ప్రదాయ, శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే. ఆత్మ పరమాత్మతో కలిపేవయా.
అంశ నీవేనయా కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత శ్రీచంద్రహాస శ్రీ శ్రీనివాస ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా మమ్ము చల్లగా చూడవయ్యా ఏడేడు జన్మలకు మా దైవమీ వనుచు వేడెదము వెంకటేశ. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భక్త మహాశయులారా, భగవంతుడికి జరిగేటువంటి వివాహ మహోత్సవాన్ని తిలకించేటువంటి భాగ్యాన్ని మనం పొంది ఉన్నాం. ఈనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు. ఈరోజే పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహం జరిగినట్టు మనకు పురాణాలు తెలియజేస్తాయి. ఈ పద్మావతి శ్రీనివాసుల వివాహ మహోత్సవం ఎలా జరిగినది, ఏ ప్రకారంగా జరిగినది, ఎవరు ఈ పద్మావతి, ఎవరు ఈ శ్రీనివాసుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంతకుముందు ఈ రెండవ రోజు జరిగేటువంటి తంతుని మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మొదటి రోజు గజవాహనంలో వేంచేపు చేస్తే, రెండవ రోజు అశ్వవాహనంలో స్వామి ఆ వాహన మండపం నుండి బయలుదేరి తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనానికి దేవేరులతో పాటు చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ఆ అలంకారాలు మనం చూడాలండి. ఆ మలయప్ప స్వామిని వివిధమైనటువంటి ఆభరణాలతో అలంకరిస్తారు. అంటే స్వామి నూతన వరుడిగా అక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఒక పక్క చూస్తే అమ్మవారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వాళ్ళు నిత్య నూతనంగానే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఎంతో చక్కగా అలంకరిస్తారు. వెళ్ళిన తర్వాత ఎదుర్కోలు అనేటి ఒకటి ఉంటుంది. ఆ ఎదుర్కోలు అనేది పరస్పరం స్వామి మరియు అమ్మవార్లు అక్కడ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని పరస్పరం ఆ ప్రేమపు జగడాన్ని కూడా వేసుకుంటారట. తరువాత పూల బంతి అంటే సున్నితంగా ఉంటుంది, ఒకరికొకరు వేసుకుంటారు. ఇక్కడి నుంచి అంటే కొట్లాడుకోవడంలాగా వేసుకున్న తరువాత ఆ విశేషంగా నూతన వస్త్రధారణ అంటే వరుడు కదా, వధువులు కదా, నూతన వస్త్రధారణ చేసిన తర్వాత ఒక కొలువు దర్బార్. అంటే వివాహం అంటేనే అందరికీ ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అందువల్ల స్వామికి కూడా కొలువు తీరి ఉంటాడు. అమ్మవార్లతో పాటు ఆ హృద్యమైనటువంటి నాదాలు, అలాగే వేదపారాయణం ద్వారా ఎందుకంటే సదస్యమని చెప్తూ ఉంటారు. వివాహం జరిగిన తరువాత సదస్యం అనేటువంటి ఒక ప్రక్రియను ఏర్పాటు చేస్తారు. ఆ సదస్యం ఏమిటి అంటే ఆశీర్వాదం. వేదాశీర్వచనాన్ని తీసుకుంటే నవగ్రహాలు కాదు, ఎవ్వరు ఏమి చేయలేరు. ఆ వేద ఆశీర్వచనం చేత ఏదైతే కాకూడదని ఉంటుందో అది కూడా అక్కడ అయిపోతుంది. మనకు ఎన్ని కష్టాలున్నా కూడా, జాతకాల్లో కూడా మనకు ఏదైనా ఇటు ఉన్నా కూడా వేద ఆశీర్వచనం చేత అన్నీ శాంతిస్తాయి. అందువల్ల సదస్యం అనేటువంటి ఒక ప్రక్రియ తిరుమల క్షేత్రంలో ఈనాటి కూడా కొనసాగుతున్నది. ఈ పద్మావతి పరిణయ ఉత్సవంలో ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి ఈ సదస్యాన్ని నిర్వహిస్తారు. వేదపారాయణం, అదే ప్రకారంగా నాదం, సంగీతము, పురాణము, నృత్యము, కోలాటాలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఈ ఆనందపు హేళ, ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకిస్తూ ఉండగా భగవంతుడు కూడా ఈ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. తర్వాత స్వామి యథాస్థానానికి చేరుకుంటారు.
ఇది రెండవ రోజు జరిగేటువంటి ఈనాడు జరిగేటువంటి శుద్ధ దశమి నాడు జరిగేటువంటి పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం యొక్క ఒక వైభవం అన్నమాట. ఆకాశరాజు అనేటువంటి అతను నారాయణవనాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. 28వ మహాయుగం జరుగుచుండగా ద్వాపర యుగాంతంలో భారత ఆ యుద్ధమంతా జరిగిన తరువాత చాలామంది రాజులంతా పరమపదించారు. శ్రీ వెంకటేశ్వరుని ఎవ్వరు కూడా దర్శించుకోలేదు. ఆ సమయంలో చంద్రవంశంలో జన్మించినటువంటి మిత్రవర్మ అనేటువంటి మహారథి ఆ నారాయణ పురాన్ని రాజధానిగా అతను చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. పాండ్యకన్య అయినటువంటి ఆ మనోరమకు మిత్రవర్మకు కూడా కలిగినటువంటి సత్సంతానమే ఆకాశరాజు. అతని భార్య ధరణీదేవి. తరువాత మిత్రవర్మ తన యొక్క రాజ్యభారాన్ని అంతటినీ కూడా ఆకాశరాజుకు అప్పగించి వెళ్ళాడు. ఆకాశరాజుకి యజ్ఞం చేయాలనేటువంటి ఒక ఆశ కలిగినది. ఆ యజ్ఞం కొరకు ఎప్పుడైతే కర్షణం చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో ఆ పద్మావతి దేవి అక్కడ ఉద్భవించింది. దాని తరువాత ఆకాశరాజు అంటే ఆరణి నదీ తీరం అంటూ చెప్తూ ఉంటారు. ఆరణి నదీ తీరంలో ఆ బంగారు నాగరిలో కర్షణం చేయిస్తూ ఉండగా, ఆ నవధాన్యాలను చల్లుతూ ఉండగా ఒక పద్మశయ్యపై పరుండి బంగారు బొమ్మ నుండి బాలిక ఆ భూమిపై కనిపించింది. తర్వాత ఈ అమ్మాయి నాది అని చెప్పాడు. అశరీరవాణి కూడా నిజమే, ఈ బిడ్డ నీదే, పెంచుము అని ఆదాయ తనయాచేయం మమైవేతి పునఃపునః జహర్ష మంత్రివిశ్చైనం ప్రాహ వాగ్ అశరీరిణి సత్యం తవైవ తనయా వర్ధయస్వ సులోచనాం అని చెప్పిన రీతిగా ఆవిడ ఆ పద్మావతి అని పేరు పెట్టి ఆకాశరాజు పెంచుకుంటూ ఉండే సందర్భంలో పద్మావతి శ్రీనివాసుల యొక్క సమాగమం అనేది జరిగింది. అంటే ఆ పున్నమి నాటి చంద్రుని వలె దినే దినేసా పరివర్ధమాన అన్న రీతిగా ఆవిడ పెరుగుతూ ఉండగా చెలికత్తెలతో కలిసి పుష్పోద్యానానికి వెళ్ళడం జరిగినది. అక్కడ విహరిస్తూ ఉండగా ఒక మదపు ఏనుగు ఆడ ఏనుగులతో ఒకటి కలిసి అక్కడ వచ్చినప్పుడు వీళ్ళంతా భయపడి దాక్కున్నారు. అదే సమయంలో ఆ యువకుడు అశ్వాన్ని అధిరోహించి రావడం జరిగినది. శార్ంగాన్ని ధనుసునంతా జరిగారు. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఎప్పుడైతే అక్కడ ఈ అశ్వారూఢుడైనటువంటి యువకుణ్ణి ఆ మదపుటేనుగు చూసిందో అలా నమస్కరించి వెళ్ళిపోయిందట. వీళ్ళకందరికీ కూడా ఆశ్చర్యం. ఈ పక్కకు శ్రీనివాసుడు అడిగాడు, ఈ పక్క ఏదైనా ఈహామృగం వచ్చిందా అని అడిగారు. అటువంటిది మేమేం చూడలేదని చెప్పిన తర్వాత ఈ మృగంలో ఇక్కడ వచ్చి ఎవరు వేటాడకూడదు అని చెలికత్తెలు చెప్పగా ఈవిడెవరు, ఈ సుందరాంగి ఎవరు అని ఆ శ్రీనివాసుడు అడుగగా ఈవిడ ఆకాశరాజు యొక్క పుత్రిక అని చెప్పగా ఆవిడ యొక్క అందానికి సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి చాలా కష్టంతో అతని యొక్క మనస్సు ఒక స్థిమితంగా లేదు. వకుళ మాలిక తన యొక్క తల్లితో చెప్పడం, తల్లి అక్కడి నుంచి ధరణీదేవిని చూడడానికి రావడం, మధ్యలో ఎరుకల సాని యొక్క ఆ జోస్యం కూడా ఉండడం. ఈ ప్రకారంగా అయిన తర్వాత ఆ ఆకాశరాజుతో సంప్రదింపులంతా చేసి తర్వాత పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహ మహోత్సవాన్ని జరిపించడం జరిగింది. కనుక ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు మనం ఈ పద్మావతి పరిణయోత్సవంలో, పద్మావతి శ్రీన పరిణయోత్సవంలో పాల్గొనాలి. ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి. విశేషంగా ఎవరైతే నారాయణవనంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని అలాగే అమ్మవారిని దర్శించుకొని ఇచ్చటికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పద్మావతి పరిణయోత్సవంలో పాల్గొంటారు, వివాహం కానటువంటి వాళ్ళకి తప్పక వివాహం జరుగుతుంది, సంతానం లేనటువంటి వాడికి తప్పక సంతానం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. కనుక మనం ఈనాడు పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవంలో పాల్గొని భగవంతుని యొక్క, శ్రీనివాసుని యొక్క, పద్మావతి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
Namo